అంటే ఫుడ్ కలర్స్ కూడా ఏమైనా హార్మ్ చేస్తూ ఉంటాయా? సహజంగా చికెన్ అని గాని కొంచెం రెడ్డిష్‌గా ఉండడానికి రెడ్ కలర్స్ కలుపుతూ ఉంటారు. అదేమైనా ప్రభావం చూపిస్తదా? ఎస్ అండి, ఫార్ ష్యూర్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అవి ఫార్ ష్యూర్ మన బాడీ పైన క్యాన్సర్ కాజింగ్ ఛాన్సెస్ ఉంటాయి, అన్ని అన్హెల్దీ ఛాన్సెస్ ఉంటాయి అవన్నీ. సో మేబీ ఈ వేళ అట్లాంటి 300 గ్రామ్స్ కలర్ వేసిన చికెన్, ఇంకా చికెన్ కుకింగ్ మెథడ్స్ పైన దానిపై అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. సో మనము యూజువల్గా ఇంట్లోనే గ్రిల్ చేసుకోవడము, లేకపోతే ఇంట్లోనే కుక్ చేసుకోవడము, అలాంటి హెల్దీ వే ఆఫ్ కుకింగ్ చికెన్ తీసుకుంటే అది బెనిఫిషియల్ ఉంటుందండి. కానీ బయట రోజు మనము బయట చికెన్ అలాంటివి తింటే ఆబ్వియస్లీ ఫార్ షూర్ హార్మ్ఫుల్ ఉంటుంది. అవును. అంటే చికెన్ తినేటప్పుడు ఏ రకంగా తింటే మంచిదంటారు? ఏ రకంగా తినకపోతే చాలా మంచిదంటారు? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. బయట రకరకాలుగా చికెన్ యూసేజ్ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్‌లో మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, రెస్టారెంట్స్‌లో కావచ్చు, డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలు ఐటెమ్స్ ఉంటాయి కదా! ఏది తింటే కొంచెం మనకి సేఫ్ అని చెప్పొచ్చంటారు? ఓకే. సో గ్రిల్డ్ చికెన్, పాన్ ఫ్రైడ్, బాయిల్డ్ ఇలాంటి వేస్ ఆఫ్ కుకింగ్ దేంట్లో అయితే మనము మరీ చికెన్ని ఎక్కువసేపు కుక్ చేయకుండానో, లేకపోతే ఆయిల్లో మనము చికెన్ని చేసే విధానం ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే. అంటే సహజంగా చికెన్ అనగానే అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేసే టైం నైట్ టైమ్స్ ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నైట్ టైం చికెన్ తినడం కొంత ఏమైనా ప్రమాదంగా భావించవచ్చా? అంటే కొంత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుందా? డే టైంలో తింటే హెల్తీ అంటారు, ఏం చెప్తారు? సో యూజువల్గా చికెన్ అయితే డైజెస్ట్ కావడానికి అరౌండ్ 3 to 6 hours పడుతుంది. సో మనము మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకున్నా, మార్నింగ్ తీసుకున్నా, డిన్నర్ టైంలో తీసుకున్నా ఇట్స్ ఓకే. మన రిక్వైర్మెంట్, మన నీడ్ని బట్టి అలా తీసుకోవాలి. కానీ మనం డిన్నర్ టైంలో తీసుకున్నా పండుకునే ముందు ఒక 3 hours గ్యాప్ ఉండాలి. చికెన్ డిన్నర్కి ఇంకా పండుకోవడానికి యూజువల్గా 3 hours గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మన బాడీ ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి దానికి ఈ టైం యూజ్ అవుతుంది. ఓకే. అంటే ఇందాక స్టడీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక రీసెర్చ్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం, అది ఎటువంటి చికెన్ వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది? రీసెంట్ డేస్ మనం చూస్తూ ఉన్నాం. అంటే గత కొంతకాలంగా కొంత ఎర్లీగా చికెన్ తయారవ్వడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి చికెన్ తినడం వల్ల కొంత ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? ఫార్ షూర్ అండి. ఇప్పుడు యూజువల్గా చికెన్స్ని చూస్తే వాళ్ళు హార్మోన్స్ ఇస్తారు, స్టీరాయిడ్స్ ఇస్తారు. ఇవన్నీ వేస్ చికెన్ సైజ్ పెరగడానికి, ఇంకా అది ఎర్లీగా మెచ్యూర్ అవ్వడానికి. దీనివల్ల మన బాడీలో కూడా చాలా ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మీరు అన్నట్టు కాన్సర్ క్యాజింగ్ రిస్క్స్, ఇవన్నీ ఇంకా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ రిస్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం యూజువల్గా చికెన్ తీసుకునేటప్పుడు గుడ్ క్వాలిటీ చికెన్, ట్రస్టెడ్ సోర్సెస్, ఇంకా ఇప్పుడు ఆర్గానిక్ హెన్స్ అంటుంటారు, ఇలాంటివి తీసుకుంటే బెటర్ అండి మనకి.